అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చేయకండి, పాపానికి దూరంగా పారిపోండి అని చెబుతుంటే కొంతమంది ఇది పాపలోకం కదా! కళ్ళు తెరిస్తే పాపమే కనబడుతుంది కదా! అని ఆలోచనలు వచ్చినా గానీ పాపపు ఆలోచనలు వస్తున్నాయి కదా! అని నాకు సమాధానం చెప్తున్న వారికి నేను చెప్పే సమాధానం, ఒకసారి పరిశీలించు. బురదలో ఉంటున్నా కానీ బురద అంటుకోకుండా పెరుగుటలేదా కలువ? కలువ పువ్వు నివాసం ఎల్లప్పుడూ కూడా బురద ఉండే చెరువు, నీటి కుంట మరియు కాలువ. మిత్రమా, నువ్వు పాపం చేయవని కాదు గాని, చేయకుండా ఉండలేవని కాదు గాని, నువ్వు నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పరం నుండి ప్రభువు భూలోకానికి దిగివచ్చి మన పాపాలను మ్రాను మీద మోసుకొని పోవడానికి ఎక్కాడు సిలువ. కాబట్టి మిత్రమా, బురదలో ఉన్న కలువ బురద ఎలా అంటించుకోలేదో, నువ్వు కూడా పాపలోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా జీవించగలగాలంటే ముందు నువ్వు తెలుసుకోవాలి ఆయన పొందిన శిలువ మరణం యొక్క విలువ. ఆయన పొందిన శిలువ మరణం నువ్వు నేను చేసిన ఘోర పాపాల నిమిత్తమే అని తెలిసాక నువ్వు ఆయన పాద సన్నిధిలో నిలువ నిర్ణయించుకోవాలి. లోకంలో ఆయనను మాత్రమే కొలువ. అప్పుడు కలుగుతుంది పాపంతో నిండిపోయి వేడెక్కిన నీ హృదయానికి ఆయన సమాధానపు చలువ. ఆ చలువ నిన్ను దేవునిలో బలపరుస్తుంది, పాపాన్ని గెలువ. దేవుడిచ్చిన సమాధానం వలన పౌలు గారు ఆయన పాద సన్నిధిలో తన పాప జీవితాన్ని విడిచిపెట్టి పాపాలను ఒప్పుకొని ఏమని అన్నాడంటే, ప్రభువా, నేనే నీ ఎదుట ప్రధాన తులువ. కాబట్టి మిత్రమా, ప్రశ్నించుకో. తన పాద రోత గత జీవితాన్ని ప్రభు పాద సన్నిధిలో విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రాణాలనైనా త్యాగం చేయగల పౌలువా, లేక దేవుని కొరకు బ్రతికే దేవునికి ఇష్టమైన వారిని, ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించాలని చెప్పిన దావీదు లాంటి వారిని, నువ్వు చేసేది తప్పు అని హెచ్చరించిన యోనతాను లాంటి వారిని వేధించే, బాధపరిచే సౌలువా? ఎలాంటిది నీ క్యారెక్టర్? పరిశీలించుకో, ప్రశ్నించుకో, పరీక్షించుకో. సౌలు లాంటి స్వభావం ఇంకా నీకు ఉంటే వెంటనే విడిచిపెట్టి దేవుని మాటలు లోబడి విధేయుడివై పాప జీవితాన్ని ఆయన పాద సన్నిధిలో ఒప్పుకొని పౌలు గారి వలె పాప క్షమాపణ, మారు మనసు నిమిత్తం బాప్తిస్మం తీసుకొని ఆయన కొరకు బ్రతుకుతూ సువార్త నీకు సాధ్యమైనంత వరకు ప్రకటిస్తూ సాగిపోతూ వేచి ఉండు. ఆయన రెండవ రాకడలో బల మంచి దాసుడా అని నిన్ను పిలువ. అందరికీ వందనములు.